హాయ్ అండి. డే 2 వ్లాగ్‌కి అయితే స్వాగతం. ఈరోజైతే డే 2 వ్లాగ్. ఈరోజు కూడా సేమ్ అలాగే వాకింగ్ కోసం అని చెప్పేసి మార్నింగే లేచేసాను. ఇప్పుడైతే మార్నింగే వాకింగ్కి వెళ్ళి పువ్వులు అవి కూడా తెచ్చేసుకొని వాకింగ్ అయితే చేసుకొని వచ్చేస్తాను. 5:30 అయింది టైము. గబగబా ట్యాబ్లెట్ అవి వేసేసుకొని వాష్రూమ్కి అది వెళ్ళేసి వచ్చేసాను. ఇప్పుడైతే వెళ్ళిపోదాము. ఓకే అండి, వాకింగ్కి వెళ్ళేసి వచ్చేస్తాను. తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. ఈ అక్క వాళ్ళతో వాకింగ్ చేస్తే నాకు కొంచెం ఎనర్జెటిక్గా వాకింగ్ అయితే అయిపోయిద్దండి. సాంగ్స్ అవి పెట్టుకుంటూ మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ వాకింగ్ అయితే చేసేసుకుంటాము. అదే పార్ట్నర్ ఎవరు లేకుండా కొంచెం ఇంట్రెస్ట్ రాదు నాకు. కింద తిరగడానికి కొంచెం ఈ అక్క వాళ్ళు ఉంటారు, ఒక 4 అక్కలు ఉంటారు. వాళ్ళు ఒకరు కాకపోతే ఇంకొకరు వస్తూ ఉంటారు. ఈ అక్క అయితే మాత్రం ఎప్పుడూ చేస్తూనే ఉంటుంది, అస్సలు ఎప్పుడూ ఆపదు. ఒకవేళ ఆవిడ ఊరెళ్ళినా ఆ ఊర్లో అయినా సరే చేసేస్తుంది, కానీ అసలు ఎక్కడ వాకింగ్ అనేది స్కిప్పే చేయదు. కాబట్టే వెయిట్ అంత మంచిగా మెయింటైన్ చేస్తుంది అక్క. అలాగే పువ్వులు కూడా విచ్చుకున్నాయి నిన్న ఏరుకొచ్చినవి. గబగబా వాకింగ్ అయితే చేసేసుకొని 40 మినిట్స్ పైకి అయితే వస్తామండి. కాసేపు 10 మినిట్స్ అయితే కూర్చొని. ఇప్పుడైతే టైం చూపిస్తాను. 7:10 అయింది కదండి ఇప్పుడు టైము. 7:10 అయింది కాబట్టి ఇప్పుడు వెంటనే ఇంకా బాక్స్ అది ప్రిపేర్ అది చేసేయాలి. పిల్లలకి మంచిగా బాక్స్ అది పెట్టేసి పంపించేసి ఇప్పుడైతే ప్రశాంతంగా స్నానం చేసి పూజ అయితే చేసుకుంటున్నానండి. 10 o'clock కల్లా మిగతా పనులన్నీ కూడా కంప్లీట్ చేసేసుకొని ప్రశాంతంగా పూజ చేసుకుంటున్నాను. ఈ పువ్వులు చూస్తే మంచిగా పూజ చేసుకోవాలి కూర్చొని అనిపించింది. ఎందుకంటే మందార పువ్వులు, ఇన్ని పువ్వులు నేను ఎప్పుడు పెట్టలేదు. అంటే మొగ్గలు నేను ఎప్పుడు తీసుకురాను, ఈసారి మొగ్గలు తీసుకొచ్చాను ముందు రోజే. సో ఈరోజు బాగా విచ్చుకున్నాయి, మంచిగా పెట్టాను దీపం. ఈరోజు ఇంత మంచిగా పువ్వులన్నీ ఫొటోస్కి పెట్టుకొని దీపం పెట్టుకుంటే చాలా హ్యాపీగా ఉంటుందండి. ఎంత బాగుందో అసలు, కలగా చాలా బాగుంది పూజ గది. పువ్వులతో చాలా అందం వస్తుంది. అలాగే కృష్ణయ్య, హనుమయ్య పైన ఉంటారు. హనుమయ్యకి అయితే కొంచెం ఫొటోస్కి పువ్వులు పెట్టడానికి అవ్వదు, కృష్ణయ్య అయితే పెట్టించుకుంటున్నాడు నీట్గా. అలాగే దీపం పెట్టేసుకొని మంచిగా దండం పెట్టేసుకుంటున్నాను. హారతి ఇచ్చేసి అప్పుడైతే టిఫిన్ అయితే చేస్తానండి. మా హస్బెండ్కి బాక్స్ కట్టేసి పంపించేశాను కాబట్టి ఆయనతో కూడా ఇంకేం పని లేదు కాబట్టి ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయారు. నేను పూజ అయితే చేసుకున్నాను, ఇంట్లో పనులన్నీ చేసుకొని చక్కగా హారతి అయితే ఇచ్చేసుకుంటున్నానండి. మీకు ఏంటంటే ఈ వీడియో ఓన్లీ డైటు అలాగే వెయిట్ లాస్ది అదే చెప్తే బోర్ కొడుతుందని చెప్పేసి మధ్య మధ్యలో ఇవన్నీ చూపిస్తున్నాను. పూజ అయితే ఎంత బాగా చేసుకున్నానండి. నైవేద్యం అయితే పొమగ్రానేట్ పెట్టాను. టిఫిన్కి అయితే ఈ విధంగా తీసుకుంటున్నానండి. 10:30 అలా అయిపోయింది నేను తినేసరికి. టిఫిన్ అయితే ఈ విధంగా తీసుకున్నాను, ఇంకా గ్యాప్ లేదు. ఆఫ్టర్నూన్ అయితే డీమార్ట్కి వెళ్ళి వచ్చేసరికి లేట్ అయింది. బీరకాయ కర్రీతో రైస్ తినేసాను. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే బట్టలు అవి ఫోల్డింగ్ చేసుకోవడం ఇవంతా సరిపోయిందండి. పిల్లలు తీసుకొచ్చేసి వాళ్ళకి స్నాక్స్ పెట్టేసి కిందకి సైకిల్ తొక్కోమని పంపించాను. నేనైతే జుంబా చేస్తున్నాను. జుంబా అయితే ఈ విధంగా చేసుకుంటున్నానండి. మీకు కొంచెం నవ్వు రావచ్చు, నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో అయితే పెట్టేశాను. నాకు డ్యాన్స్ వేయడం అంటే చాలా ఇష్టం అండి, కానీ నేను వేస్తే మాత్రం ఎవరైనా నవ్వాల్సిందే, ఎందుకంటే నా డ్యాన్స్ అంత విచిత్రంగా ఉంటుంది. కానీ జుంబా అయితే తెలుగు సాంగ్స్తో మంచిగా స్టెప్స్ అయితే సింపుల్గా అయితే ఉన్నాయండి. కాబట్టి జుంబా అయితే ఈజీగా చేసుకుంటున్నాను. నాకు చేస్తూ ఉన్నప్పుడు ఎంజాయింగ్గా చేసుకుంటున్నాను నవ్వుకుంటూ, ఎందుకంటే ఆ స్టెప్స్ వేస్తూ ఉన్నప్పుడు నాకే నవ్వు వచ్చింది. బట్ ఫుల్ ఎక్సర్సైజ్ అయిపోయింది, ఫుల్గా చెమటలు అయితే పట్టాయి. చక్కగా ఒక 20 మినిట్స్ చాలు, ఎక్కువ అవసరం లేదు. మనం 40 మినిట్స్ వాకింగ్ చేస్తున్నాం కదా, ఫస్ట్ మార్నింగే వాకింగ్ చేసుకొని అలాగే ఈవినింగ్ జుంబా కొంచెం 20 మినిట్స్ 15 మినిట్స్ చేసుకుంటే ఇంకా అసలు ఎక్సర్సైజ్ సరిపోద్దండి ఫుల్గా బాడీకి. ఈ ఎక్సర్సైజ్ అయితే ఇంకా బాడీకి మనకు ఫుల్గా సరిపోద్ది. కాకపోతే పెయిన్స్ వచ్చినా సరే ఒక 2 days కంటిన్యూ చేసుకోవాలి అంతే. ఈవినింగ్కి మళ్ళీ ఇది స్నాక్స్ అయితే తీసుకున్నానండి. మామిడి తాండ్ర షుగర్ వేయలేంది, మజ్జిగ. నైట్కి అయితే 2 చపాతీ, సొరకాయ కర్రీ. పనులన్నీ అయిపోయి పొద్దుటి నుంచి బాగా అలసిపోయాను.
డీమార్ట్కి అది వెళ్ళొచ్చానండి ఆఫ్టర్నూను. సో బాగా అలసిపోయాను, ఫుల్ వాకింగ్ అయిపోయింది. దట్టు జుంబా అది కూడా చేశాను ఈవినింగు. తర్వాత పిల్లలకి హోంవర్క్లు ఇవన్నీ బిజీగా అయిపోయింది ఈ డే అయితే. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోకండి. అలాగే మార్నింగ్ కోసం గిన్నెలు కూడా అయితే ఇప్పుడే తోమేసుకున్నాను. మళ్ళీ పొద్దున్న నేను కాళ్ళు నొప్పులు అవి వస్తాయి, లేగలేనేమో అని చెప్పేసి ఇప్పుడే తోమేసుకున్నాను గిన్నెలు. నాకైతే బాగా డౌట్ వస్తుందండి, మార్నింగ్కి ఫుల్ బాడీ పెయిన్స్ కాళ్ళ నొప్పులు అయితే వస్తాయి అనుకుంటున్నాను. అయినా కానీ మార్నింగ్ అయితే లేవడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు పడుకునేటప్పుడు అయితే కొంచెం కాళ్ళకి కొబ్బరి నూనె అది రాసేసుకొని వేడి నీళ్ళు పెట్టుకొని స్నానం అయితే చేసేస్తాను. కొంచెం రిలీఫ్ అవుతాయి మార్నింగ్కి. కిచెన్ మొత్తం అంతా క్లీన్ చేసేసుకొని సామాన్లు అవి లేకుండా మార్నింగ్ కొంచెం ఫ్రీగా చేసేసుకున్నాను. ఇంకా ఇవి వచ్చేసి ఆఫ్టర్నూన్ వండి, ఆఫ్టర్నూన్వి తోవినవి. ఇవి కూడా సర్దుకోవాలి, అవి మార్నింగే సర్దుకుంటాను. ఇంక మొత్తం క్లీన్ చేసేసుకున్నాను కాబట్టి ప్రశాంతంగా అయితే పడుకుని పోతాను, చక్కగా వేడి నీళ్ళు అయితే స్నానం చేసేసి. మీకు ఇలా ఎందుకు చూపిస్తున్నానంటే ఓన్లీ డైట్ ఒకటే అలా చూపిస్తూ ఉంటే మీకు కూడా అలా బోర్ కొడుతుంది కదా, అందుకని చెప్పేసి మధ్య మధ్యలో ఈ క్లిప్స్ కూడా కొంచెం యాడ్ చేస్తున్నాను, అంతే అండి. నీట్గా అయితే స్నానం చేసి వేడివేడి నీళ్ళు రెడీ అయితే అయిపోయానండి. మార్నింగ్కి ఇంక ఇదే డ్రెస్సు వాకింగ్కి అయితే వెళ్ళిపోవాలి. మళ్ళీ మార్నింగ్ నొప్పులు అవి ఎలా ఉంటాయో మళ్ళీ రేపటి వీడియోలో అయితే చెప్తాను. ప్రస్తుతానికైతే ఫ్రెష్గా స్నానం చేసేసి నీట్గా జడ అయితే వేసేసుకున్నాను. మళ్ళీ మార్నింగ్ జడ వేసుకోవడానికి ఇంకా టైం ఉండదు. ట్యాబ్లెట్ వేసుకొని బ్రష్ చేసేసి ట్యాబ్లెట్ వేసుకొని గబగబా షూస్ వేసుకొని వెళ్ళిపోతాను కాబట్టి. ఓకే అండి, ఈ వ్లాగు మీకు నచ్చింది అనుకుంటున్నాను. మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.